అసెంబ్లీలో పద్దులపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్లారిఫికేషన్స్ లో అందరు సభ్యులు మాట్లాడారండి. క్లారిఫికేషన్స్ లో అందరు సభ్యులు మాట్లాడారు. క్లారిఫికేషన్స్ అంటే ఏంటంటే ఏమైనా డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం మాట్లాడేటే. మళ్ళీ అన్ని స్పీచెస్ తయారైతే మళ్ళీ ఒక సభ తయారవుతుంది. మీరు మాట్లాడారు. మీరు మీరే క్లారిఫికేషన్స్ మీరే అడిగారు. మీకు ఆన్సర్ వద్దా? సమాధానం మాట్లాడండి. క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు పార్టీ మీ డిప్యూటీ లీడర్ గారు మాట్లాడారు. మీరు మాట్లాడండి. అధ్యక్ష, సొసైటీల విషయంలో కూడా అధ్యక్ష సభ్యులకు అవకాశం ఇచ్చాము. మీరు అడిగిన వాటికే క్లారిఫికేషన్స్, మీరు అడిగిన వాటికే ఆన్సర్ ఇస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు కూర్చోండి. మీరు మాట్లాడండి. మంత్రి గారు మీరు మాట్లాడండి. మీరు క్లారిఫై చేయండి. నేను కాదు స్పీకర్ గారు. సభ్యులు క్లారిఫికేషన్ మీ పార్టీ తరఫున ఒకరు అడుగుతారు. ఆ సభ్యులకు సంబంధించి ఆన్సర్ చేస్తున్నారు. అధ్యక్ష, కావాలా వద్దా? సమాధానం కావాలా వద్దా? అధ్యక్ష, మాట్లాడిన వాళ్ళందరికీ క్లారిఫికేషన్స్ అడగాలని ఈ రోజు సమయాన్ని బట్టి వ్యవహరించుకుంటాం. మీ ఒక్క జీవన్ రెడ్డి గారు చాలా క్వశ్చన్స్ వేసినారు, దానికి ఆన్సర్ చేస్తున్నారు. వద్దంటే ఎట్లా? సమాధానం వద్దా కాదు, మీకు రిప్లై వద్దా? మీరు మాట్లాడండి. అధ్యక్ష ఇది దయచేసి కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష రాష్ట్రంలో మనకి ఇంత పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగేటప్పుడు సొసైటీల విషయంలో అధ్యక్ష కొంత అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, ఎవరు కూడా ఎటువంటి ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. సొసైటీలలో మెంబర్షిప్ కాని వాళ్ళు కూడా ఏదో డబ్బులు కడితే మెంబర్షిప్ ఇస్తామని అక్కడక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అధ్యక్ష. ఎవరు కూడా ఎటువంటి అవకతవకలకు పాల్పడితే చట్టం ప్రకారం పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకందరికీ ప్రభుత్వం ఈ కుటుంబాలకందరికీ మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. దయచేసి మెంబర్షిప్ విషయంలో మాత్రం ఎవ్వరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీ వెంట ఉన్నది. అన్ని కుటుంబాలకు మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నది. మరి ఆ ఆలోచనతోనే ఈ మీరు మాట్లాడండి. మళ్ళీ క్లారిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. మన మినిస్టర్ గారు మీరు మాట్లాడండి. అందరు మాట్లాడిన తర్వాత ఒకరికి అవకాశం ఇస్తున్నారు. అయితే సొసైటీల మెంబర్షిప్ కోసం అధ్యక్ష నేను అందుకే ఈ సభ ద్వారా రెడ్డి గారు అట్లనే అందరు సభ్యులు అడుగుతారు. ఈ సభ ద్వారా అవకాశం రాదండి. ఒకటండి జీవన్ రెడ్డి గారు, మీరు సీనియర్ శాసనసభ్యులు, మీకు అన్ని తెలుసు. క్లారిఫికేషన్స్ అంటే మళ్ళీ సభలో మళ్ళా మాట్లాడడం కాదండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీ సభ్యులకు చెప్పుకోవాలి. కొత్త సభ్యులు ఉన్నారు, మీరు వాళ్ళకి చెప్పుకోవాలి. మీకు కూడా తెలుసు. మీరు క్లారిఫికేషన్ అడుగుతారు కానీ క్లారిఫికేషన్ కూడా అందరు సభ్యులకు ఇస్తే డిస్కషన్ కు క్లారిఫికేషన్ కు తేడా ఉండదా? జీవన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకులు. అవునండి, వివరంగా మీరు చర్చ చేశారు మీ తరఫున. జీవన్ రెడ్డి గారు 2 నిమిషాలు. 20 నిమిషాలు అడిగింది జీవన్ రెడ్డి గారు. ఆన్ క్లారిఫికేషన్ యూ హావ్ టేకెన్ 20 minutes. రికార్డ్ చెక్ చేసుకోండి. 20 minutes మాట్లాడిన క్లారిఫికేషన్ మీద మీరు యూ కెన్ చెక్ ద రికార్డ్స్. ఇంత టైం యాంపుల్ గా స్పీకర్ గారు ఇస్తా ఉన్నారు. మేము మంత్రులమంతా గవర్నమెంట్ అంతా కూడా ఇన్ని గంటలైనా ఓపిక్ గా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే మీరు అభినందించాలి. కానీ ఈ రకంగా చైర్ ని డిక్టేట్ చేయడం మంచిది కాదు జీవన్ రెడ్డి గారు. గవర్నమెంట్ చైర్ ఇంత బాగా స్పందిస్తుంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మీ సభ్యులు మీ మీద అలగంగానే మీరు లేస్తే ఎట్లండి? మీ సభ్యులు మీరు కంట్రోల్ చేసుకోవాలి. కానీ జీవన్ రెడ్డి గారు నేను ఒక నిమిషం మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను ఏంటంటే మీ తరఫున ఒకరు మాట్లాడండి. క్లారిఫికేషన్స్ ఇవి సభ్యులు మొత్తం మంది మాట్లాడిన వాళ్ళందరికీ అవకాశం రాదండి. క్లారిఫికేషన్స్ అంటే మీరు సీనియర్ సభ్యులు, మీకు తెలియదు ఏముంటుంది. అందరు మీరు ఒక్కరికి ఇస్తా. మళ్ళీ రామచంద్రారెడ్డి గారు అడుగుతున్నారు, నాకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీ తరఫున మీరు ఒక్కరండి, వేరే వాళ్ళ తరఫున వారొకరు.
ఎంఐఎం తరఫున ఇంకొకరు, టిఆర్ఎస్ తరఫున ఇంకొకరు, అంటే ఇట్లా అందరూ మళ్ళీ సభ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఒక చర్చ అయిపోయింది, క్లారిఫికేషన్స్ మాత్రమే సమయం. ఇప్పుడు మళ్ళీ చర్చ, మళ్ళీ మంత్రుల ఆన్సర్స్, మళ్ళీ డౌట్స్, ఇట్లా కాదు కదా. అంటే రిపీట్ అవుతుంది, సబ్జెక్ట్ రిపీట్ అవుతుంది. మంచి క్లారిఫికేషన్స్ ఇస్తారు మీరు క్లారిఫికేషన్ అడిగారు, వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు మంత్రులు, వారి ఆన్సర్ వినండి. మళ్ళీ ఏమన్నా ఉంటే ఒకటి రెండో ఉంటే మళ్ళీ డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఇది మీరు సభ్యులు మాట్లాడిన దానికి క్లారిఫై చేయండి. అంతే చెప్తున్నా అధ్యక్ష. మళ్ళీ మనం కూడా సొసైటీ మీరు కూడా దానికి చెప్తున్నా అధ్యక్ష. ఈ సొసైటీలకు సంబంధించి కూడా అధ్యక్ష చాలా పెద్ద ఎత్తున ఈ కుటుంబాలకు మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలో సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష, బట్ కొత్త వాళ్ళని చేర్చుకోవాలంటే కొద్ది జనరల్ బాడీ మీటింగ్ కానివ్వండి, ఇష్టమైన వాళ్ళని తీసుకోవడం లేకపోతే వదిలేయడం, ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి లేదు సొసైటీ మెంబర్ ఇంత డబ్బు కడితిస్తామనేటువంటివి కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమ్యూనిటీస్కు ఏదైతే గొర్రె కాపరులు కానివ్వండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ కానివ్వండి, అందరికీ మెంబర్షిప్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. డెఫినెట్గా సొసైటీ ఎగ్జిస్టింగ్ సొసైటీలో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే మరి కొత్తగా అందరికీ మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఎక్కడనైనా కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో కొద్దిగా సీరియస్గా ఉండండి. ఎందుకంటే ఈ సొసైటీ అనగానే మళ్ళీ ఒక దందా కింద కొంత అక్కడక్కడ వినిపిస్తుంది అధ్యక్ష. రెండోది, గతంలో ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి కూడా అక్కడక్కడ ఈ కాంట్రాక్టర్లు ఉండడము, లేకపోతే బయటి వాళ్ళు వచ్చి ఆ ప్రాంతాలలో చెరువుల దగ్గర వచ్చి అవి కబ్జాలు చేసుకొని లేకపోతే అవి ఉన్నాయి, అటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎవరన్నా ప్రభుత్వమే ఫ్రీగా చేప పిల్లలు ఇచ్చినప్పుడు బయటి వాళ్ళకి రావడానికి అవకాశం లేదు. ఒకవేళ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లలో మీరు కంప్లైంట్ ఇప్పిస్తే వాళ్ళతోని అవసరం అనుకుంటే పీడే యాక్ట్ పెట్టైనా కానీ వాళ్ళని ఈ కాంట్రాక్టర్లని ఇక్కడికి రాకుండా చేయడానికి ప్రభుత్వం ఆ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉంది అధ్యక్ష. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పేటప్పుడు మరి రాష్ట్రంలో ఉన్న యాదవుల విషయంలో కానివ్వండి, కుర్మల విషయంలో పట్టణాలలో ఉన్న వారికి కూడా మరి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. తప్పకుండా అది వేరే రూపంలో చేద్దామనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎందుకంటే పట్టణాలలో గొర్రెలు పెంచాలంటే అది వీలు కాదు. కాబట్టి హైదరాబాద్ వదిలిపెట్టినా మేము బయట టౌన్లో చేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ టౌన్లో ఉన్న వాళ్ళకు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ తప్పకుండా ఆ విషయం వచ్చినప్పుడు నేను మళ్ళా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యుడు కిషన్ రెడ్డి గారు మద్యం నియంత్రణపై ఏం చర్య తీసుకున్నారు? నేషనల్ లెవెల్ మీద మద్యం షాపులను చేస్తున్న కోల్ మైనింగ్ ఏరియా భూపాలపల్లిలో చాలా తాటి చెట్లు కొట్టివేశారు, దానికి ఏం చర్య తీసుకుంటారని అడిగారు. మద్య నియంత్రణ గురించి, ప్రభుత్వం మద్యం వలన కలిగే దుష్ఫలాల గురించి ఆకాశవాణి, దూరదర్శన్, ప్రైవేట్ ఎస్ఎం మరియు వాల్ బోర్డులు, కళాజాత కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతున్నది. ఆల్రెడీ ఇది నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. హైవేల మీద ఉన్న మద్యం దుకాణాలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు నోటీసు ఇవ్వడం జరిగింది. భూపాలపల్లి కోల్ మైనింగ్ ఏరియాలో కొట్టివేసిన తాటి చెట్ల స్థానంలో భూపాలపల్లి జిల్లాలో మిగతా గ్రామాలను గుర్తించి ఈత తాటి చెట్ల వనాలను పెంచటకు, భూమి విరుచుటకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. వారిపైన కేసులు కూడా పెట్టడం చెప్పి శాఖపరంగా ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే మహబూబ్ నగర్, ఈత తాటి చెట్లపైన పడి మరణించిన వారికి 5 లక్షల రూపాయల నిరోధంలో బకాయిలు చెల్లించవాలని, ఇతర రాష్ట్రంలో చెట్లపై నుండి మరణించిన వారికి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని అడగడం జరిగింది. చెట్టుపై నుండి పడి మరణించిన వారికి శాశ్వత వికలాంగులకు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. త్వరలోనే ఆ ఏవైతే బ్యాలెన్స్లు ఉన్నాయో ఇమీడియట్గా త్వరలోనే వాళ్ళకి అందరికీ 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో చెట్టుపై నుండి తెలంగాణ రాష్ట్రం గీతాగారం మరణిస్తే అలాంటి ప్రభుత్వం తగిన విధంగా పరిశీలిస్తుంది. కానీ ఇప్పటిదాకా మాత్రం ఏ యాక్టివిటీస్ లేవు. సపోజ్ అనంతపురం, కర్నూలులో పడి చనిపోతే ఇప్పటిదాకా రూల్ పొజిషన్లు లేదు, అవి ఖచ్చితంగా పరిశీలిస్తున్నాడు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ కిషన్ రెడ్డి సభ్యులు 2 విషయాలు అడిగినారు. ఒకటి, ఆర్టీసీ వెహికల్ మీద వ్యాట్ గురించి తీసేయాలని చెప్పినారు, అది తప్పకుండా పరిశీలిస్తాం. రెండవది, మినీ బస్సుల గురించి అడిగినారు, ఓల్డ్ సిటీలో నడపాలని.
100 బస్సులు ఆల్రెడీ నడుస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో కూడా మినీ బస్సులు 230 బుక్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద స్టార్ట్ చేస్తున్నాం. అవసరాన్ని బట్టి ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే గల్లీ గల్లీలో బస్సులు కావాలనో మినీ బస్సులు తప్పకుండా నడుపుతాం. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు జీవో నెంబర్ 50 2015లో తీసేశారు. ఇది పాత కేసులకు పరిశీలనకు మాత్రమే ఈ జీవో ద్వారా 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అర్హత ఉంటే ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కేసులు పరిశీలన చేసిన తర్వాత పూర్తి అయినాయి కావున ఆ జీవోను ఉపసంహరించుకోవడం జరిగింది. కాకపోతే మీరు లెటర్ ఇచ్చారు, దాని మీద పరిశీలన చేస్తాం అది. కానీ నా దగ్గర సమాధానం మాత్రం ఆ కేసులో అదే జరిగింది. తర్వాత అది కాకుండా క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి మేము కూర్చొని సివిలియన్స్ ఒకవేళ ఏమైనా జరిగితే 10 లక్షల నుండి 25 లక్షలు చేయడం జరిగింది. శాశ్వతంగా అంగవైకల్యం అయితే 10 లక్షల నుంచి 20 లక్షలు చేయడం జరిగింది. సాధారణంగా అయితే 2 లక్షల నుంచి 3 లక్షలు ఈ మధ్యన క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని నిర్ణయం చేయడం జరిగింది. ఆ విధంగా కిషన్ రెడ్డి గారు ఏమన్నారని ఏకీకృత రూల్స్ విషయంలో గంగాధర్ కమిటీ ఐపీఎస్ రిటైర్డ్ గారిని ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాము. తర్వాత హోంగార్డ్స్ అలవెన్స్ విషయంలో తప్పకుండా పొల్యూషన్ అలవెన్స్ 30% ఇచ్చేదానికి హోంగార్డ్స్కు ఇదివరకు నేను సభలో చెప్పాను. అది పరిశీలనలో ఉంది. తప్పకుండా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పర్మనెన్సీ కొరకు మన ముఖ్యమంత్రి గారు హౌస్లో కూడా చెప్పారు. చాలామంది హోంగార్డ్స్ను రిలాక్సేషన్ ఇచ్చి మరి కొంత ఏజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ రిలాక్సేషన్ ఇచ్చి చాలామందికి పోలీస్ కానిస్టేబుల్గా చేయాలని చెప్పని ఆలోచన ఉంది. అదేవిధంగా కాని వాళ్లను 4th క్లాస్ ఎంప్లాయీస్గా ఉంచాలనే ఆలోచన ఉంది. దాని కొరకు కమిటీ వేశారు. ఆ కమిటీ పరిశీలనలో ఉంది. అది రాగానే